నర్తకి ఉల్లూరి యామిని ప్రియాంక కూచిపూడి నృత్య రంగ ప్రవేశ ప్రదర్శన అద్భుతంగా సాగింది. ముస్తాబ్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ నాట్యాచార్యుడు, కళారత్న డాక్టర్ చింతారావు బాలకృష్ణ శిష్యురాలైన ప్రియాంక కళారంగ అరంగేట్ర కార్యక్రమం ఆదివారం సాయంత్రం నయనానందకరంగా సాగింది. కార్యక్రమానికి హాజరైన పలువురు నగర ప్రముఖులు యామిని ప్రియాంకకు అభినందనలు తెలిపారు. ప్రముఖ నాట్యాచార్యుడు, కళారత్న డాక్టర్ చింతారావు బాలకృష్ణ శిష్యురాలు యామిని ప్రియాంక నాట్య ప్రవేశ కార్యక్రమం దుర్గాపురంలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పలు నృత్య అంశాలు ప్రేక్షకుల మదిని కట్టిపడేశాయి. విఘ్నరాజం భజతో ప్రారంభించి శరణం భవ కరుణామయ, త్యాగరాజస్వామి కీర్తన, జామ హనుమ తిలానా అంశాలను యామిని అద్భుతంగా ప్రదర్శించింది. రూపక తాళం, హనుమ తిలానా, హిందోల రాగం, ఆది తాళంలో సిహెచ్ శాంతి గాత్రంతో మధురంగా ఆలపించగా, నట్టువాంగం డాక్టర్ చింత రవిబాలకృష్ణ, గాత్రం సిహెచ్ శాంతి, మృదంగం పసుమర్తి హరినాథ శాస్త్రి, వయోలిన్ పాలపర్తి ఆంజనేయులు, ఫ్లూట్ ఎస్ వనమాలి వాద్య సహకారం అందించారు. వాద్య సంగీత గాత్రాలకు యామిని ప్రియాంక నయనానందకరంగా నర్తించి మెప్పించారు. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సంప్రదాయ కళను పరిరక్షించుకోవాలని సూచించారు. గురు సంప్రదాయాన్ని కాపాడుకోవాలని కోరారు. మిస్ ఇండియా 2025 విజేత కవ్వం విజయలక్ష్మి యువ నృత్య కళాకారిణిని అభినందించారు. అనంతరం నాట్యాచార్యుడు ఏలేశ్వరపు వెంకటేశ్వర్లను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో ఉల్లూరి గంగాధర్, శ్రీలలిత, రామ్మోహనరావు, జీవనజ్యోతి తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు భరతనాట్యము, కథకళి, ఒడిస్సీ ఎలా ఉన్నాయో ఒక్కొక్క లాంగ్వేజ్ లో మన తెలుగు వారి సొంతం. నాట్ ఓన్లీ దాట్, ఇది మన కృష్ణా జిల్లాకు సంబంధించి ఇక్కడే ఆరిజిన్ కూచిపూడిలో. అలాంటి కూచిపూడి డాన్స్ ను మళ్ళీ ఇదే గడ్డ మీద ఎంతో మంది మహామహులు చేశారు. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు కూచిపూడి డాన్సు ఆడవాళ్లకు ప్రవేశం లేదు. మీరు చూడండి, పెద్ద పెద్ద కూచిపూడి గురువులందరూ కూడా వేదాంతం సత్యనారాయణ శర్మ కానీ, జగన్నాథ్ గారి వీళ్ళందరూ కూడా అంటే ఆ కాలంలో ఏదైనా ఆడపాత్ర వేయాలన్నా మగవాళ్లే వేసేవాళ్ళు. ఎందుకంటే ఉమెన్, గర్ల్స్ వర్ నాట్ అలౌడ్ ఫర్ దిస్ బికాస్ ఆఫ్ దేర్ సోషల్ కస్టమ్స్, ఆచార వ్యవహారాలు కానీ ఏమైనా కానీ తర్వాత మార్పు వచ్చి ఈరోజు చాలామంది అమ్మాయిలే ఈ కూచిపూడిలో ప్రాక్టీస్ చేసినారు. మగవాళ్ళు కూచిపూడి చేయడం తగ్గిపోతూ ఆడవాళ్ళు కూచిపూడి చేయడం అనేది ఎక్కువైంది. అది ఒక పెద్ద సాంఘిక సోషల్ చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. చదువు అనేది కేవలం సంపాదన. నేను డాక్టర్ అవుతాను, సంపాదిస్తాను, ఇంకొక ఆయన సాఫ్ట్వేర్ సంపాదిస్తాడు. కానీ బట్ హౌ టు లివ్, హౌ టు అడ్జస్ట్ విత్ అదర్స్, నలుగురితో ఎలా మెదలాలి, మానవ సంబంధాలు ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, నలుగురితో ఎలా సర్దుకుపోవాలి, కోపం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ని ఎలా మనం ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ కేవలం చదువు వలన రావు. అది కావాలంటే ఇలాంటివి కావాలి. మన పిల్లల్ని గేమ్స్లో పెట్టండి, స్పోర్ట్స్లో పెట్టండి, డ్యాన్స్లో పెట్టండి, సంగీతంలో పెట్టండి, ఒక డ్రామా, ఏదో ఒకటి చేయండి. సో ఇది మన పేరెంట్స్ చాలామంది మర్చిపోతున్నారు. అందుకనే ఈరోజు మనం చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మన పిల్లల్లో. చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడడం, లవ్ అఫేర్స్ అని 10th క్లాస్లోనే గొంతులు కోసుకోవడం, సూసైడ్ అటెంప్ట్ చేయడము. వాళ్ళకి చదువు బాగానే ఉంటుంది, కానీ మిగతా విషయాల్లో లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. గోల్డ్ మెడల్ వస్తుంది,
చదువులో బాగుంటాడు, కానీ బట్ సమ్వేర్ హీ ఫెయిల్స్. ఇప్పుడు కాబట్టి ఎప్పుడోసారి దెబ్బతింటాడు. రేపు పెళ్ళి అయిన తర్వాతనో, పెళ్ళికి ముందో, తర్వాతనో ఎప్పుడోసారి దెబ్బ. ఎందుకు? వై? బికాస్ మనము చదువుకి ఇచ్చినంత ఫోకస్, ఇంపార్టెన్స్ వీటికి ఇవ్వడం లేదు. అది మనం పేరెంట్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను.